శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక పాత దేవాలయంలో ఉన్న శ్రీరాముడి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికలతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 15 ఏళ్ల నాటి క్రితం ఫోటో అంటూ ఒక నెటిజన్ దీనిని షేర్ చేయడంతో అసలు ఆ విగ్రహం ఎక్కడ ఉంది, అది నిజమైనదా లేక ఏఐతో సృష్టించబడిందా అనే చర్చ ఇప్పుడు నెట్టింట్లా హాట్ టాపిక్గా మారింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహేష్ బాబు పోలికలతో రాముడు, నేటిజన్ల సందేహాలు ఏఐ మాయేనా, రాజమౌళి సినిమాలో రాముడిగా మహేష్, నిజం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక పాత దేవాలయంలో ఉన్న శ్రీరాముడి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికలతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో ఈ విగ్రహం ఫోటో బయటకు రావడం విశేషం. ఒక నెటిజన్ ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ 15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో ఒక గుడిలో రాముడి విగ్రహం అచ్చం మహేష్ బాబు లాగానే ఉంది కదా అని రాసుకొని వచ్చాడు. ఆ విగ్రహం ముఖవర్చస్సు, కళ్ళు, ఆకర్షణీయమైన రూపం చూస్తుంటే సూపర్ స్టార్ను తలపిస్తుండడంతో మహేష్ అభిమానులు ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఆ గుడి ఖచ్చితంగా ఎక్కడుందో మాత్రం ఈ నెటిజన్ వెల్లడించలేదు. ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది నిజమైన విగ్రహమే అని నమ్ముతుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం వ్యూస్ మరియు రీచ్ కోసం సృష్టించిన ఏఐ ఫోటో అని మండిపడుతున్నారు. ఇది ఒకవేళ నిజంగానే ఇలాంటి విగ్రహం ఉండి ఉంటే ఈ పాటికే అందరికీ తెలిసిపోయేది కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సెలబ్రిటీల పోలికలతో దైవ విగ్రహాలను రూపొందించడం ఇప్పుడు సర్వసాధారణం కావడంతో దీని వెనక అసలు నిజమేంటో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఈ విగ్రహం ఇంతలా వైరల్ కావడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి అనే ప్రతిష్టాత్మక చిత్రం చేస్తున్నారు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి గతంలో హింట్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో మహేష్ బాబును పోలిన రాముడి విగ్రహం ఫోటో బయటకు రావడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొత్తానికి శ్రీరామనవమి వేళ మహేష్ బాబును పోలిన ఈ రాముడి విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. ఇది పాత విగ్రహమా లేక గ్రాఫిక్స్ మహిమా అనేది పక్కన పెడితే, రాముడి పాత్రలో మహేష్ ఎలా ఉంటారో ఊహించుకోవడానికి ఈ ఫోటో ఒక శాంపిల్లా కనిపిస్తుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఏదేమైనా ఆ గుడి ఎక్కడుందో క్లారిటీ వచ్చే వరకు లేదా ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం బయటపడే వరకు ఈ చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇకపోతే సినిమా మేకింగ్లో జక్కన్న స్టైలే వేరు. సినిమాకు హైప్ పెంచడంలో ఆయన ఒక మాస్టర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చి గ్లోబల్ వైడ్గా అంచనాలు పెంచేశారు. కేవలం ఒక ప్రీ గ్లిమ్స్తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఇక సినిమా గురించి జనం కొంచెం మర్చిపోతున్నారు అనుకుంటున్న ప్రతిసారి ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వడం జక్కన్నకు అలవాటు. 2 భాగాలుగా వస్తుందని అందరూ భావిస్తే సింగిల్ పార్ట్ పక్కా టైట్ స్క్రీన్ ప్లే అని చెప్పి షాక్ ఇచ్చారు జక్కన్న. ఇక ఫస్ట్ లుక్, పోస్టర్స్, సాంగ్, రిలీజ్ డేట్ ఇలా ప్రతి అప్డేట్ ఒక ట్రెండ్ సెట్టర్. తాజాగా ఈ వారణాసి సినిమాకు సంబంధించిన సెట్స్ మేకింగ్ ఫోటోలను చిత్ర బృందం విడుదల చేయగా క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి. అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మగధీర, బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాల ద్వారా తన విజన్ ఏంటో ఎలాంటిదో ప్రేక్షకులకు తెలియజేశాడు దర్శక ధీరజ్ రాజమౌళి. ముఖ్యంగా బాహుబలిలో మహాష్మితి సామ్రాజ్యాన్ని తెరపై ఆయన చూపించిన తీరు అందరినీ ఫిదా చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు వారణాసి సినిమా కోసం అంతకు మించి అనే రేంజ్లో ఒక సరికొత్త ప్రపంచాన్నే పునః సృష్టించారు. ఈ ఫోటోలు చూస్తే మూవీని ఏ రేంజ్లో తయారు చేయబోతున్నారో అర్థమవుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో వారణాసి నగరాన్ని దించేశాడు దర్శక దిగ్గజం. ఈ సెట్స్ చూస్తుంటే మనం వారణాసిలో ఉన్నామా లేక మరో చోట ఉన్నామా అనే అనుమానం రాకమనదు. వారణాసి సినిమా పురాతన కాశీ పట్టణం నేపథ్యంలో సాగుతుండడంతో ఈ నగరం సెట్స్ను అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా తయారు చేయించారు. దాదాపు 350 మంది అహర్నిశలు కష్టపడి నిర్మించిన ఇది నిజమైన కాశీ నగరాన్ని తలపిస్తుంది. 2,80,000 అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఈ నగరం సెట్ను నిర్మించారు. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో త్రేతాయుగం నుంచి ప్రస్తుత కాలం వరకు జరగనుంది. కాలక్రమేణా ఈ పట్టణం ఎలా పరిణామం చెందిందో ఆ విధంగా సెట్ డిజైన్లో మార్పులు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే వారణాసిలోని ప్రతి వీధిని, కట్టడాన్ని తలపించేలా ముస్తాబు చేస్తున్నారు. అందుకోసం ఎన్నో రెఫరెన్స్లు, జాగ్రత్తలు తీసుకుంది టీం.
వారణాసిలోని కాశీ సెట్లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం హైలైట్గా నిల్వనుంది. ఈ ఆలయ కట్టడం ఎలా వంపు తిరిగి ఉందో సినిమాలోనూ అలానే కనిపించేలా తీర్చిదిద్దారు. అదే కోణంలో అంతే ఎత్తులో ఉండేలా తయారు చేస్తున్నారు. అలంకరణ, శిల్పకళ ఇలా ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా చూస్తున్నారు జకన్న. ఆ ఇరుకైన గల్లీలు, గంగా తీరపు ఆధ్యాత్మికత, అక్కడి పురాణ కట్టడాల నిర్మాణం, ప్రతి చిన్న డీటెయిలింగ్ను ఎంత అద్భుతంగా రీక్రియేట్ చేశారో తాజాగా విడుదల చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి సినిమాల్లో గ్రాండియర్, డీటెయిలింగ్ ఎంత ఇంపార్టెంటో మరోసారి నిరూపించారు. ఈ మేకింగ్ ఫోటోలు, వీడియోలతో ఈ వారణాసి బ్యాక్డ్రాప్లో ఎలాంటి కథ ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి జక్కన్న స్పీడ్ పెంచేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 70% పైగా పూర్తయిందని సమాచారం. ఈ వేగం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు యుద్ధ కళల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మహేష్ బాబు. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా పాత్రలో, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ను వెండితెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తుంది. వారణాసి మేకింగ్ ఫొటోస్ చూశాక మహేష్ బాబు గ్లోబల్ మేకోవర్, రాజమౌళి విజన్, ఈ కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తుంది.